ఒక వెబ్సైటు దాదాపుగా ఒక ఏడాది కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి ఏది బుద్ధి పుడితే అది, అసలు ఏంటో తెలియదు, వాళ్ళకి ఏం రాస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, అట్లాంటి వార్తలు రాస్తా ఉన్నారు. సరే ఏమో లేని మనం వదిలేసి పెద్ద పట్టించుకోవాలి. మొన్న ఒక 4-5 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అమరావతిపై విషమేళ అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాటిలో రాస్తే, అయ్యా నీకెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషమేలా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రాపకం కోసం ప్రాకులాడతా వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఇట్లాంటి రాస్తా ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అమరావతి మీద విషం కక్కలేదు. అమరావతి బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అంతా బాగుండాలని కోరుకున్నారు. గుంటూరు, విజయవాడ నగరాలు కలవాలి భవిష్యత్తులో. ఆ విధంగా ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకక్కడ హైవే అమ్మట ఒక 500 ఎకరాలు తీసుకుని అక్కడ బిల్డింగ్లు కట్టండి, ఈ లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కట్టడం ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంచి సజెషన్ చేశారు. తెలియపోతే నువ్వు తెలుసుకో అని చెప్పి మనం మాట్లాడిన తర్వాత చెప్పా, మహా అయితే నువ్వేమంటావు నా మీద, మహా అయితే ఏదో వార్త రాస్తావు, అంతకంటే నువ్వు చేయగలిగింది ఏముందని కూడా చెప్తే, ఈరోజు నా మీద ఒక వార్త రాసి నేనంతా అధికార ప్రతినిధి కోసం పాకులాడానంట, ఇప్పుడు ఏదో ఛానల్ తర్వాత నాకు ఇచ్చారంట. ఎవరు నీకు చెప్పాను? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఈ మొన్నటిదాకా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ చారిటబుల్ ట్రస్ట్ లో మెంబర్ గా నేను పనిచేశాను. జగన్ విద్యార్థి సంఘం స్థాపించి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. నీకు తెలియకపోతే తెలుసుకో, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. నువ్వెవరినో ఇంప్రెస్ చేయడానికో, నువ్వు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ కోసం పాకులాడటానికో నువ్వు వార్తలు రాస్తావేమో. నేను నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తా. నేను నికార్సైన కార్యకర్తని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నా. ఈ నిమిషంలో నాకు అధికార ప్రతినిధి తీసేసి వెంకటరెడ్డి ఇంకోళ్ళకి అధికార ప్రతినిధి వేద్దాం అనుకుంటున్నాము, నీకు వేరే బాధ్యత అప్పచెబుతాం, లేకపోతే కొన్నాళ్ళు నువ్వు ఏం బాధ్యత లేకుండా కార్యకర్తలాగా పనిచేయన్నా, ఇలా కాలర్ పైకెగరేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి అప్పుడు ఎలా పనిచేశాను, ఇప్పుడు కూడా అలానే పనిచేస్తా. నేను అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఒకేలాగున్నా, లేనప్పుడు ఒకేలాగున్నా. కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే బతుకుతా. ఎవడు అధికారంలో ఉంటే మీరు ఎలా వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎలా వార్తలు రాస్తారో మనం ఆ టైపు కాదు. 2, నువ్వు రాస్తావు నియోజకవర్గాల్లో అంట ఇన్ఛార్జీలు తప్ప వేరే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీరంట. నువ్వు అమెరికాలో ఎవరైనా ఇంకో చోట బెంగళూరులోనో రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంటే నీకేమర్థం అవుద్ది? ప్రతి నియోజకవర్గంలో మినిమం 40 నుంచి 50 మందిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపట్టి పలకరిస్తారు పేరు పెట్టి. ఎప్పుడన్నా రా ఎక్కడికి వస్తే తాడేపల్లిలో నీకు కూడా పెట్టిస్తాం అపాయింట్మెంట్. సో నువ్వు కలుద్దు కానీ. సో నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఏదో పిచ్చి పిచ్చిగా వార్తలు రాసి నువ్వు ఎవరి ప్రాపకం కోసం పనిచేస్తున్నావు అనేది అర్థమవుతుంది. నువ్వు ఏ జర్నలిస్టు ఇంతకీ? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేలు కోరేటటువంటి జర్నలిస్టువా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకి కార్యకర్తలకి గొడవ పెట్టాలనేటటువంటి కోవర్ట్ జర్నలిస్టువా? సో దీన్ని ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా గ్రామాన అభివృద్ధి, ప్రజలందరి సంక్షేమం కోసం ఏదైతే గొప్పగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి, అటువంటి ముఖ్యమంత్రి మళ్లీ ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి పదవులకు అతీతంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ మధ్య నువ్వేదో డిస్టర్బ్ క్రియేట్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్టుగా నీ నోటికి ఏదొస్తే, ఏది బుద్ధి పుడితే, ఎవడు ఏది చెప్తే ఆ వార్తలు రాస్తే దాన్ని జర్నలిజం అనరు. దాన్ని ఏమంటారనేది నువ్వే ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మాలనేటటువంటి నీ ప్రయత్నం ఆపితే నీకే మంచిది.